ఇది రావడానికి ఇంకా టైం ఉంది. ఈలోపు దమ్ము కొడదాం. No, 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 no. ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారనుకుంటా. ఏంటి మేడం ఇది? నన్ను చంపమని ఏకంగా నీ మొగుడినే పంపించావా? వాడిని చంపాలనుకుంటే ముక్కలు ముక్కలుగా నరికేసి సముద్రంలో పడేసేవాడిని. కానీ వాడికి చావు భయం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. నిన్ను కాపాడడానికి నీ మొగుడున్నాడు, మరి నీ మొగుడిని కాపాడడానికి ఎవడున్నాడు మేడం? ఒక కుక్కకి ఇంకో కుక్క అవసరం ఉంటుంది, కలిసి మొరగడానికి. గర్జించే వాడికి అవసరం లేదు. అప్పటి వరకు సైలెంట్ ఉంటే సమయం వచ్చినప్పుడు పంజా విసురుతాయి. అసలు మేమేంటో తెలుసా? మా మాటకుండే విలువేంటో తెలుసా? మామూలు కుక్కలు మరుగుతేనే పట్టించుకోను, ఇంక చెత్తకర్త కుక్కలు మరిగితే ఏం పట్టించుకుంటా? నీ మొగుడు తల నరికి మా ఊరి మర్రిచెట్టు సెంటర్లో వేలాడదీస్తా. వెంట్రుక కూడా పీకలేరు. నా పేరు దయ. నేను ఒకరిని చంపేటప్పుడు ఎటువంటి దయ మాత్రం చూపించను. నా పేరు కార్తికేయ కుమారస్వామి, ద గాడ్ ఆఫ్ వార్. ఒకరిని చంపడమే విధ్వంసంలో ఫీల్ అయితే నేనే ఒక యుద్ధాన్ని. నేను సృష్టించే విధ్వంసం మాటల్లో కూడా వర్ణించలేరు. ఇదేంటి ఎంత సీరియస్ అవుతుంది? ఏమైంది? అడిగేది నిన్నే, ఏమైంది? వాడిని కొట్టిన విషయం తెలిసిపోయిందా? భయపడకు, నేను చూసుకుంటా. వాడిని మడతపెట్టిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందిరా. అంటే ఇప్పుడు చీపురు కట్టతో కుమ్మేస్తుందా మామ? చిన్న చిన్న తప్పులు అయితే ప్రేమతో కొడుతుందిరా. ఇది చాలా పెద్ద మ్యాటర్ కదా, చాలా కోపంగా ఉంది.
కొన్ని రోజులు నాతో మాట్లాడదంతే. ఇంకా దీనికోసం ఎన్ని రోజులు ఊపక పట్టాలరా? పోనీ బలవంతం చేసే అన్న. తప్పురా, బలవంతం చేయకూడదు. మా నాన్న నాకు అది నేర్పించలేదు. కుదిరితే అడగమన్నాడు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయమన్నాడు, అది కుదరకపోతే బెదిరించమన్నాడు. 3 ట్రై చేసినా పని అవ్వకపోతే కాళ్ళు పట్టుకోమన్నాడు. ఛీ, ఒక ఆడదాని కోసం ఎందుకన్నా ఇలా దిగజారిపోతావు? వీక్నెస్ రా, మనం ఏం చేయలేం. ఏమైంది? పాట మందే మామ. అంతకెళ్ళింది 40 లక్షలు. పోటీ మామూలుగా లేదు. 100 ఎకరాల చెరువు, 5 సంవత్సరాల కాలం. ఇంక ఈ జిల్లాలో ఎవరి చేపలు అవసరమైనా మన దగ్గరికి రావాలి. మంచి లాభాలతో పాటు మంచి పేరు కూడా సంపాదించాలి. ఓకే? ఏం పని జరిగినా మన నలుగురి మధ్య ఉండాలి. అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా. బయట వాళ్ళ సలహాలు ఇచ్చాను ఎవరికి ఇవ్వకండి. మన వ్యాపారం కోసం ఎవరితో డిస్కస్ చేయకండి. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి మంచి పని చేసాం, ఏదో పని చేసాం. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సచ్చే వరకు ఇలాగే ఉండాలి. ఓకేనా? డానియల్స్, సన్నీ లియోన్, మియా ఖలీఫా. మన సూర్యబాబాయ్ కూతురు మధు ఉంది కదా, ఎవరినో శివాని అబ్బాయిని లవ్ చేస్తున్నాట. పెద్ద చాలా దూరం వెళ్ళిందని బయట టాకు. ఎవరో కనుక్కో, ఎవరికీ తెలియకుండా మాట్లాడి వార్నింగ్ ఇచ్చేద్దాం. అప్పుడు మాట వినకపోతే మన గ్యాంగ్ మొత్తం దింపి చేయగల తీసేద్దాం.
దీనికి నీకు ఏ సంబంధం లేదు. ఇది నీ పిల్ల విషయం కాదు. నా పిల్లని జోలికి వస్తే కొద్దిగా ఆలోచిస్తాను రా. నా ఫ్రెండ్ జోలికి వస్తే వెనక ముందు ఆలోచించుకుంటూ నరికేస్తాను. దీనికి నీకు వివరణ కూడా ఇస్తాను. ఒక ఆడదాని విషయంలో ఆవేశం పనికిలేదని మా అమ్మ చెప్పింది. తప్పు ఎదురువాడి చేసినా ఆ ఎదవతో పాటు ఏ తప్పు వచ్చని మన అమ్మాయి కూడా 10 మంది ఎదవ నోట్లో పలుకుతుంది. అందుకే ఇక్కడ ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని మరీ చెప్పింది. దాని కారణంగానే నీ వరకు రావడం టైం పట్టింది. నీ దరిద్రం కొద్దో నా అదృష్టం కొద్దో ఆ దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. రా, కొట్టుకుందామా చంపేసుకుందామా? నీ పిల్లని జోలికి వచ్చాను కాబట్టే నువ్వు నా జోలికి వచ్చావు. వీడు మా కులం అమ్మాయి జోలికి వచ్చాడు. మరి నువ్వు చేసిందే కదా మేము చేయాలి. వాడు చేసింది నువ్వు చేసింది ఒకటా? వాడు ఏమైనా అమ్మాయికి వెంటబడి ఇబ్బంది పెడతాడా? లేకపోతే నీకులే కామంతో కొళ్ళు మూసిపోయి పిచ్చుకు కూడా మరుగుతున్నాడా? అమ్మాయి వాడు 3 years నుంచి లవ్ చేసుకున్నారు. మధ్యలో నువ్వాడవరా కొట్టంగడివి? అలా కుదరదు. మా కులం పొరువు ఏం కావాలి? ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకుంటుంటే మేము ఊరుకోం. ఊరుకోపోతే ఊరేగు. నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? నా పర్మిషనే కావాలి. కాదు కూడదు అంటే వాడు ఉండడు, అది ఉండదు. మధ్యలో వస్తే నువ్వు ఉండవు. ఇక్కడ ఎక్కడో తెలవెనికి వచ్చిందని మావిడ చెప్పింది. ఉందలే చూడు. ఇక్కడ ఒకటి ఉందా? దాన్ని కూడా పీకలవు. రాయ్, మీ కులం అమ్మాయిలు లవ్ చేస్తే ఎక్కువ కులం తక్కువ గుర్తుకొస్తాయి. మరి మా వల్లిని గెలికినప్పుడు ఎక్కువ కులం తక్కువ గుర్తు రాలేదా? మా ఇంటి ఆడలు గెలికినప్పుడు కులాలు గుర్తుకురావు. మీ ఇంటి అమ్మాయిలు లవ్ చేస్తే మాత్రం కులాలు గుర్తుకొస్తారా? సీతకార్తె కుక్క. మాట వినకపోతే వాడికి మాత్రమే భయం చెప్దాం అనుకున్నా. నీకు చెప్పించుకునే అవకాశం ఇవ్వకో. అవకాశమా బొక్క? టచ్ చేసి చూడు, నరికేస్తా. నా పేరు దయ. నాకు వచ్చినవి 2 ఒకటి ఎక్కడం, 2 తొక్కడం. నా పేరు కార్తికేయ కుమారస్వామి. నాకు ఇష్టమైనవి 2 వాడు శ్రీవల్లి, 2 దేవసేన. దేవసేన మా చెల్లి నీకు తెలుసురా? వెళ్ళి దేవసేనని అడుగు. శ్రీవల్లి దేవసేన సమేత కార్తికేయ కుమారస్వామి. టైటిల్ ఎలా ఉందిరా? మురగా